శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తులసీ శంఖచూడుల వృత్తాంతం. శ్రీ నారాయణుడు ఇట్లు నారదునితో పలికెను. తులసీదేవి బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల సంతసించి సంతోషంతో నిద్రపోయెను. ఆ సమయాన మన్మధుడు తన పంచబాణాలు ఆమెపై వేసెను. అందువల్ల తులసి అనేక విధాలైన మన్మథ వికారాలు పొంది విపరీతంగా ప్రవర్తించింది. ఆమెకు పుష్పచంద్ర తల్పం కంటకమయంగా తోచింది. మంచి ఆహారము, ఫలములు, జలము విషతుల్యమయ్యాయి. ఆమె ఉన్న ఆశ్రమం ఆకారం లేనట్లు, తాను కట్టుకున్న వస్త్రాలు మండుతున్నట్టు మున్నగు మన్మథ వికారాలు పొందింది. ఆ సమయాన ఆమె మగత నిద్రలో ఉండగా రసికేశ్వరుడు యువకుడు చక్కగా అలంకరించుకున్న ఒక పురుషుని చూచెను. అతడు చందనాది సువాసన ద్రవ్య శోభితుడై రత్నాలంకారాలు ధరించి మాటిమాటికి తనను చూచుచున్నట్టు, ఆమెకు రతి కథలు చెప్పుచున్నట్టు, చుంబించుచు ఆలింగనం చేసుకొనుచున్నట్టు కనిపించెను. అతడు వెళ్ళిపోవచున్నట్టు కనిపించగానే, ప్రియా ఎచ్చటికి పోవచున్నావో, నిలుమని అనుచు మేలుకాంచెను. ఆమె తన స్వప్నంలో జరిగిన వృత్తాంతాలు తలుచుకుని మాటిమాటికి విలపించెను. ఇట్లా బాధపడుతూ ఆమె ఆశ్రమంలోనే ఉన్నది. శంఖచూడుడను మహాయోగి శ్రీకృష్ణ మంత్రోపదేశం పొంది పుష్కర క్షేత్రాన మంత్రసిద్ధిని కూడా పొంది సమస్త మంగళకరమైన శ్రీకృష్ణ కవచం పఠిస్తూ తులసి ఉన్న ఆశ్రమానికి వచ్చెను. అతడు కూడా బ్రహ్మదేవుని వల్ల పరమేశ్వరుని వల్ల తనకు ఇష్టమైన వరం పొంది బ్రహ్మదేవుని ఆదేశంపై బదరికాశ్రమానికి వచ్చెను. నవయవన సంపన్నుడు, మన్మధుని వలె అందమైన వాడు, శ్వేత చంపకం వంటి శరీరకాంతి కలవాడు, శరత్కాల చంద్రుని వంటి ముఖం కలవాడు, శరత్కాల పద్మముల వంటి నేత్రములు కలవాడు, పారిజాత కుసుమములు మాల ధరించిన వాడు, కస్తూరి కుంకుమ ధరించిన శంఖచూడుడు ఆమె ఆశ్రమానికి వస్తుండగా తులసి అతన్ని చూసింది. శంఖచూడుడు తన దగ్గరికి రాగా అతని అందానికి ఆశ్చర్యపడి తులసి తన ముఖాన్ని బట్టతో కప్పుకొని కటాక్ష దృష్టితో చూడసాగింది. అతన్ని చూడగానే మన్మథబాణ పీడితయ్యి నవసంగమం వలన సిగ్గుపడినది. అతని ముఖ కమలాన్ని తన కళ్ళతో తాగుతున్నట్టు తదేక దృష్టితో చూడసాగింది. శంఖచూడుడు కూడా పుష్పచందన శయ్యపై పడుకొని తన ముఖాన్ని తదేక దీక్షతో చూస్తున్న కన్యయగు తులసిని ఆ తపోవనాన చూసెను. తులసి చాలా అందమైనది. అనేక రత్నహారాలను, కేయూరాలను, రత్నాంగులీయకములను ధరించి మనోహరంగా కనిపించింది. అందువల్ల అతడు ఆమె సమీపాన కూర్చుండి మధురంగా తులసితో ఇట్లు మాట్లాడసాగాను. ఓ కన్యా, నీవెవరవు? ఎవరి పుత్రికవు? నీవు చాలా అందమైన దానవు. స్వర్గాది భోగాలను సరస్సులో విహరిస్తున్న దానవు. ప్రపంచాన నీ అందం చాలా విలక్షణమైనది. నీవు మహర్షులకు కూడా మోహం కలిగించినంత అందగత్తెవు. నీవు మౌనాన్ని వదిలిపెట్టి నీ సేవకుడనగు నాతో సంభాషించము అని శంఖచూడుడనగా తులసి తల వంచుకొని చిరునవ్వు ఏర్పడగా ఇట్లు మాట్లాడెను. ఓ యువకుడా, నేను ధర్మధ్వజ మహారాజు గారి పుత్రికను. ఉన్నత వంశమున పుట్టినవాడు ఎవ్వడు రహస్య ప్రదేశాన ఒంటరిగా ఉన్న కన్యతో మాట్లాడడు. ఉన్నత కులమున జన్మించక ధర్మశాస్త్రాలు క్షుణ్ణముగా చదవక లంపటుడై తిరుగు కాముకుడు మాత్రమే కామిని కావలనని కోరుకొనును. కానీ స్త్రీ అన్నచో ఆపాత మధురముగా ఉండను. తర్వాతి కాలాన పురుషుని చాలా ఇక్కట్ల పాలు చేయును. హృదయం అసిధార వలె ఉన్న మాటలు మాత్రం అమృతం వలె ఉండను. తన కార్యం పూర్తయిన తర్వాత ముఖం చూపదు. వేదాలలో, పురాణాలలో ఇట్టి స్త్రీల స్వభావం చెప్పబడలేదు. అందువల్ల తెలివి కలవాడు స్త్రీని ఎన్నడూ విశ్వసించడు. అట్లే మోహరూపిణి అయిన స్త్రీ బ్రహ్మాదులకు సైతం మోహం పుట్టించును. ఈమె తపో మార్గానికి అడ్డంకుగా ఉండును. ముక్తి ద్వారం వంటిది. సంసారమును కారాగారమున ఉన్న ఇనపగొలుసు వంటిది. మోసం చేయువారికి మోసం చేయు స్వభావం కలది. మోక్షం కోరువానికి విషరూపిణి. అట్టి స్త్రీతో ఉన్నత వంశభవుడెవ్వడు రహస్య ప్రదేశాన మాట్లాడడు అని పలికిన తులసి మాటలు విని శంఖచూడుడు ఇట్లు పలికెను. ఓ తులసీదేవి, నీవు చెప్పిందంతా అసత్యం కాదు. నీ మాటల్లో కొంత సత్యం, కొంత అసత్యం కూడా ఉంది. అందువల్ల నా మాటలు వినము. బ్రహ్మదేవుడు స్త్రీ రూపం అందరికీ మోహం కలిగించినట్లు చేసెను. అట్టి స్త్రీ రూపం ప్రశంసించదగిన వాస్తవ రూపం, నిందించదగిన కృత్యారూపం అని రెండు విధాలుగా ఉన్నది. లక్ష్మి, సరస్వతి, దుర్గా, సావిత్రి, రాధ వారి అంశల వల్ల జన్మించిన స్త్రీలందరూ ఉత్తములు. వారి రూపం అన్ని యుగాల్లో అంతటా కూడా ప్రశంసించదగినది. ఇది సత్వగుణ ప్రధానమైనది. స్వభావత శుద్ధమైన సాధ్వీ రూపం ప్రశంసించదగినది. దీన్ని పండితులు వాస్తవ రూపం అంటారు. ఇక రెండవదైన కృత్యారూపం దేవవేశ్యల రూపం. ఈ భూమిపై ఉన్న స్వైరచారిణులైన స్త్రీల రూపం నిందించదగినది. కృత్యారూపం రజోరూపం, తమో రూపం అని రెండు విధాలు. స్థలం దొరకకనో, సమయం చిక్కకనో, మధ్యవర్తులు వ్యక్తులు లేకనో, శరీరం బాగుగా లేనందువల్లనో,
శత్రువులు రాజుల యొక్క భయం వల్లనో ఇంకనూ కొన్ని ఇతర కారణాల వల్లనో రజోరూపులైన స్త్రీలు పతివ్రతలుగా ఉన్నారు. ఇది మధ్యమ రూపం అని పండితులు పేర్కొనుచున్నారు. తమోగణ రూపం చాలా అధమమైనది అంటారు. ఉన్నత వంశమున పుట్టిన వాడెవడు నిర్జన ప్రదేశమున ఉన్నను దుర్జనులున్న ప్రదేశాన ఉన్నను పరస్త్రీతో రహస్యంగా సంభాషణ చెయ్యడు. నేను బ్రహ్మదేవుని ఆజ్ఞ వల్ల నీ దగ్గరికి వచ్చాను. నేను గాంధర్వ వివాహం చేసుకొనుటకు ఇష్టపడుతున్నాను. నేను ధనుజవంశంలో పుట్టి దేవతలను అందరినీ భయపెడుతున్న శంఖచూడుడని వాడను. నేను వైకుంఠమున శ్రీహరి దగ్గర సుధాముడని పేరుతో ఉన్నాను. అక్కడ గోపికలకు అనుచరులుగా ఉన్న 8 గొల్లల్లో నేనొకడను. కానీ రాధాదేవి శాపం వల్ల దానవేంద్రుడుగా జన్మనెత్తాను. శ్రీకృష్ణుని మంత్ర ప్రభావం వల్ల పూర్వజన్మ జ్ఞానం నాకు కలదు. అట్లే నీ పేరు తులసి. నీకు కూడా నీ పూర్వజన్మ జ్ఞానం కలదు. పూర్వం నీవు శ్రీహరితో సంగమించినందువల్ల దాన్ని చూసిన రాధికాదేవి కోపంతో పెట్టిన శాపం వల్ల ఈ భారత భూమిలో జన్మనెత్తావు. వైకుంఠాన ఉన్న నీ సంభోగం నాశించినను రాధాదేవి భయం వల్ల నేను సాహసం చెయ్యలేదు. ఇట్లు శంఖచూడు చెప్పి ఊరకుండగా తులసి మిక్కలి సంతోషంతో ఇట్లు చెప్పనారంభించింది. నీ వంటి విద్వాంసుని అందరూ ప్రశంసిస్తారు. నీవలే దాపరికం లేకుండా మాట్లాడు యువకుని ప్రతి స్త్రీ ఎల్లప్పటికీ కోరుకొనును. నీ ఆలోచన రీతి చాలా గొప్పది. నీ ఆలోచన రీతి వల్ల నేను పరాజయం పొందాను. స్త్రీకి లోబడిన పురుషుని పితరులు, దేవతలు, బంధువులు, తండ్రి, అన్నదమ్ములు అందరూ నిందిస్తారు. జాతి కర్మలో అయినా మృతుడైనప్పుడు కూడా బ్రాహ్మణుడు 10 దినాల్లో పరిశుద్ధుడగును. శూద్రుడు నెలలోపల పరిశుద్ధుడగును. స్త్రీజితుడైన వాడు చితిలో కాలిన తరువాతనే పరిశుద్ధుడగును. అతడు పెట్టు పిండతర్పణలను దేవతలు సంతోషంతో తీసుకొనరు. అట్లే దేవతలు స్త్రీకి లోబడిన వాడు ఇస్తున్న పుష్పజలాధికం స్వీకరించరు. అట్టివాడు జ్ఞానం సంపాదించుకొనను, తపస్సు చేసిన, జప హోమాది కార్యక్రమాలు చేసిన అన్నీ వ్యర్థమగను. నీ విద్యా ప్రభావం తెలుసుకొనుటకై నిన్ను పరీక్షించాను. స్త్రీ తనకు నచ్చిన యువకుని శక్తియుక్తులను పరీక్షించి అతన్ని వరించును. గుణహీనునికి, వృద్ధునికి, అజ్ఞానికి, దరిద్రునికి, సదా రోగికి, మూర్ఖునికి, దుష్టునికి, అతికోపం కలవానికి, హీనునికి, జడునికి, నపుంసకునికి తన పుత్రికనిచ్చి వివాహం చేస్తే అతడు బ్రహ్మహత్యా పాపం పొందును. సుగుణాల రాశి విద్వాంసుడు, శాంతుడు, ఒక యువకుడైన వైష్ణవునికి పిల్లనిచ్చినవాడు 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం పొందును. చిన్నప్పటి నుంచి పిల్లను పెంచి పెద్ద చేసి ఆపద వల్లనో ధనమును కాసపడు కన్యా విక్రయం చేసిన వాడు కుంభీపాక నరకం అనుభవించను. 14 ఇంద్రులు గడిచినంత వరకు నరకమున చిత్ర విచిత్ర శిక్షలను అనుభవించును. ఆ తర్వాత ఆటవికుల ఇంట జన్మించును. ఈ విధంగా తులసి శంఖచూడునితో మాట్లాడుతున్నప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చెను. తులసి, శంఖచూడులు బ్రహ్మదేవుడికి నమస్కరించరి. బ్రహ్మదేవుడు అక్కడ కూర్చుని, శంఖచూడుడా, తులసితో ఏమి మాట్లాడుతున్నావు? నీవు ఆమెను గాంధర్వ వీధితో వివాహం చేసుకొనము. నీవు పురుషుల్లో శ్రేష్ఠుడవు, తులసి స్త్రీలలో రత్నం. మీ ఇద్దరి కలయిక మిక్కిలి మేలు కలిగించును. విరుద్ధం కాని సుఖం ఎవరు వదులుదురు? వదిలితే అతడు పశుతుల్యుడు. ఓ తులసి, నీవు ఇటువంటి సద్గుణాలు కలవాణ్ణి, అందమైన వాణ్ణి పతిగా పొందుటకు ఎందుకు ఉపేక్షిస్తున్నావు? ఇతడు దేవతలను, అసురులను, దానవులను కూడా జయించిన వీరుడు. లక్ష్మీదేవి విష్ణువుకు, కృష్ణునికి రాధిక, నాకు సావిత్రి, శివునికి పార్వతి, ఆదివరాహునికి భూమి, హిమాలయానికి మీన, అత్రి మహర్షికి అనసూయ, నలునికి దమయంతి, చంద్రునికి రోహిణి, మన్మధునికి రతీదేవి, కశ్యపునికి దితి, వశిష్ఠునికి అరుంధతి, గౌతమునికి అహల్య, కర్దమ మహర్షికి దేవహూతి, బృహస్పతికి తార, మనవుకు శతరూప, యజ్ఞమునకు దక్షిణ, అగ్నికి స్వాహాదేవి, దేవేంద్రునికి సచీదేవి, గణపతికి పుష్టి, సుబ్రహ్మణ్య స్వామికి దేవసేన, ధర్మునికి మూర్తిదేవి ఏ విధంగా ప్రియమైన వారో అట్లే శంఖచూడునికి నీపై అమితమైన ప్రేమ కలదు. అందువల్ల సుందరుడైన ఈ శంఖచూడునితో యథేచ్ఛగా విహరించుము. ఈ శంఖచూడు చనిపోయిన పిదప గోలోకాన ఉన్న శ్రీకృష్ణుని, వైకుంఠాన ఉన్న చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువును పొందుదువు అని బ్రహ్మదేవుడు వారిద్దరికీ శుభాశీసులోసకి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాను. తులసి శంఖచూడుల వివాహ సమయాన స్వర్గాన దుందుభివాద్యాలు చెలరేగినవి. దేవతలు పుష్పవృష్టి కురిపించిరి. శంఖచూడు తన భార్యతో కామశాస్త్రాన్ని చెప్పబడ్డ చతుషష్ఠి కళలను చతుషష్ఠి విధాలుగా అనుభవించెను. వారి చాలా అందమైన ప్రదేశాన్ని, నదీ తీరాన, పుష్పోద్యానమున, పుష్పచందన శయ్యపై పుష్పాలు, చందనాల వాయువు వేయిచుండగా సుఖ సంభోగాన మునిగెను.
వారి రతికి అంతు లేకుండా పోయెను. తులసి తన భర్త మనసును హరించగా శంఖచూడుడు రసికయ్యగు తన భార్య మనసును హరించెను. రత్యనంతరం వారు కోరుకున్నట్లు అలంకరించుకొనరి. తులసి శంఖచూడునికి కుంకుమ అద్దిన చందనంతో తిలకం దిద్దెను. అట్లే అతని శరీరానికంతటా చందనాను లేపనం చేసినది. ఆ తర్వాత సువాసన గల తాంబూలమును, పరిశుద్ధమైన వస్త్రాలను, పారిజాత పుష్పాన్ని, అమూల్య రత్నములచే తయారు చేయబడిన ఉంగరాన్ని ఇచ్చి, నేను నీ దాసురాలను అని చెప్పి అనేక నమస్కారాలు చేసెను. అతని ముఖమును రెప్పవాల్చక చూడసాగెను. అట్లే శంఖచూడుడు తన ప్రియురాల్ని రొమ్ముపై ఉంచుకొని ముసుగుతో కప్పబడిన ఆమె ముఖాన్ని చూస్తూ మాటిమాటికి ముద్దు పెట్టుకొనెను. తర్వాత తులసికి వరుణుని గెలిచి తెచ్చిన వస్త్రాలను, రత్నమాలను, అగ్నిదేవుని జయించి తెచ్చిన స్వాహాదేవి యొక్క నూపురములను, చంద్రుని జయించి తెచ్చిన రోహిణీదేవి కుండలాలను, ఉంగరాలను, విశ్వకర్మోసగిన వస్తువులను, విచిత్రమైన పీటలను, గొప్పదైన శయ్యను ఇచ్చెను. అట్లే ఆమె వెంట్రుకలు దువ్వుచు కొప్పు పెట్టి దానికి మాలలు చుట్టెను. తులసీదేవి చెక్కిళ్లపై చిత్ర విచిత్రాలైన మకరికా పత్రాలు అమర్చెను. చందనంతో తులసీదేవి నొసట 3 చంద్రరేఖలు దిద్ది దాని చుట్టూ కుంకుమ బిందువులు పెట్టి దీపజ్వాల వలె ఉన్న తిలకం తీర్చిదిద్దెను. గోళ్లకు చిత్ర విచిత్రమైన లత్తుకను అద్దెను. ఆమె పాదాలను తన రొమ్మపై ఉంచుకుని, ఓ దేవి, నేను నీ దాసుడనని మాటిమాటికి ఉచ్చరించి రత్న విమానమున ఇంకొక స్థానమునకు తీసుకొని వెళ్ళెను. దేవతలకు నిలయమైన మలయ పర్వతాన అతి రమ్యమైన పుష్పోద్యానమున, సింధు నదీ తీరమున ఉన్న సుందరవనంలో, పుష్పభద్రా నదీ తీరమున ఉన్న ఇసుక తిన్నెలపైన తుమ్మెదల నాదంతో మనోహరమైన గంధమాదన పర్వతమందరి ఉద్యానవనమున, నందనోద్యానవనమున మల్లెలు, మాలతులు, కలువలు, తామరలు కల ఉపవనాన, మేరు పర్వతంపై ఉన్న ఉపవనములతో పుష్పశయ్యపై పుష్పముల చందనముల గాలి వీచుచుండ వారిద్దరూ రతికేలి చేశారు. అయినా వారిద్దరి కోరిక తీరలేదు. నెయ్యి పోస్తే మంటవలే వారి కోరిక చల్లారలేదు. పైగా అభివృద్ధి కాసాగింది. చివరకు తులసి శంఖచూడులు తమ ఆశ్రమానికి తిరిగి వచ్చి అందమైన క్రీడాలయాన్ని నిర్మించుకుని సుఖంగా విహరించసాగారు. బలవంతుడు చక్రవర్తియగు శంఖచూడుడు ఒక మన్వంతర కాలం దేవదానవ గంధర్వ కిన్నరాదులకు, రాక్షసులకు, దానవులకు ఆజ్ఞలిస్తూ పరిపాలనం చేసెను. అప్పుడు దేవతల అధికారం కోల్పోయి బిచ్చగాండ్ర వలె అటు ఇటు తిరగసాగిరి. వారి పూజ హోమాధికాలు, అధికారం, శస్త్రాస్త్ర భూషణాధికాలు శంఖచూడుడు బలవంతంగా తీసుకొనెను. అందువల్ల దేవతలందరూ పనిపాటలు లేక చిత్రంనందరూ బొమ్మవలే అయ్యిరి. అందువల్ల దేవతలందరూ తమ కష్టాలు చెప్పుకొనుటకు బ్రహ్మలోకానికి వెళ్ళిరి. దేవతలు తమ బాధలన్నింటినీ బ్రహ్మదేవునికి చెప్పుకొనగా అతడు వారిని తీసుకొని కైలాసానికి వెళ్ళెను. బ్రహ్మదేవుడు దేవతలు పడుతున్న బాధలన్నింటినీ చంద్రశేఖరునికి వెల్లడించెను. అప్పుడు శంకరుడు కూడా వారి వెంట రాగా దేవతలందరూ వైకుంఠానికి పోయిరి. అక్కడ సుదుర్లభమైనది, ఉన్నతమైనది, జరామృత్యువులను పోగొట్టున్నది అగు శ్రీహరి నివాస స్థానం యొక్క ప్రథమ ద్వారం చేరిరి. అక్కడ పట్టు వస్త్రాలు ధరించి మంచి ఆభరణాలు కలిగి రత్నసింహాసనాన ఉన్న 4 భుజములు కల ద్వారపాలకులను దేవతలు చూచిరి. ఆ ద్వారపాలకులలో నారాయణుని వలె శ్యామసుందర విగ్రహాలు, వనమాల ధరించిన వారు, శంఖచక్రాయుధాలు ధరించిన వారు, పద్మముఖులు, తామరస నేత్రులు. బ్రహ్మదేవుడు వారికి తాము వచ్చిన విషయం తెలిపి వారి అనుజ్ఞతో లోపలికి ప్రవేశించెను. ఇటువంటి 16 ద్వారాలు దాటి శ్రీహరి యొక్క సభలోకి దేవతలందరూ ప్రవేశించిరి. ఆ శ్రీహరి సభలో దేవర్షులు 4 భుజాలు కల శ్రీహరి సేవకులు ఉన్నారు. వారందరూ నారాయణ స్వరూపులు, అందరూ కౌస్తుభ రత్న భూషితులు. ఆ సభ గొప్పదైన రత్న మాణిక్యాలచే శోభిల్లునది. మాణిక్యముల మాలలు, ముత్యాల మాలలు ఆ సభను అలంకరించినవి. గుండ్రని అద్దములతో, చిత్రరేఖలతో, అనేక విధాలైన చిత్రాలతో ఆ సభ నిండిపోయింది. ఆ సభాభవనం యొక్క మెట్లు పద్మరాగమణులతో, శమంతకమణులతో నిర్మించబడినది. ఇంద్రనీలమణులు, స్తంభములతో, మంచి రత్నములతో చేయబడ్డ పూర్ణ కుంభాలతో ఆ సభ అలంకరించబడింది. అక్కడ పారిజాత పుష్పాల మాలలు కనిపించును. చందన ద్రవంతో అలికి కస్తూరి కుంకుమలతో ఆ సభా ప్రాంగణం ముగ్గులు పెట్టబడింది. సహస్రయోజన పరిమితమై విద్యాధర స్త్రీల సంగీతాలతో ఆ సభ మనోహరంగా ఉన్నది. అట్టి సభలో బ్రహ్మ శంకరాది దేవతలు శ్రీహరిని సందర్శించుకున్నారు. ఆ సభా మధ్యాహ్న చుక్కల మధ్య చంద్రుని వలె ఉన్నవాడు, రత్నసింహాసనాన ఉన్నవాడు, 4 భుజాలు కలవాడు, కిరీటి, గద, చక్రహస్తి, కుండలి, వనమాలాధరుడు, అమూల్య రత్నాభరణాలు కలవాడు,
శరీరమందంతటా చందనం పూసుకున్నవాడు, ముందు జరుగుతున్న నృత్యాన్ని గీతాన్ని ఆలకించుచున్నవాడు, సరస్వతికి ప్రియుడు, లక్ష్మీదేవి చరణసేవ చేయుచుండగా, గంగ చామరములు వేయుచుండగా భక్తులందరూ సేవిస్తున్న శ్రీహరిని దేవతలందరూ చూశారు. దేవతలందరూ పులకాంకితులై కన్నీరు కారగా గద్గద స్వరంతో శిరసు వంచుకొని ఉండిరి. జగములనన్నింటినీ సృష్టించే బ్రహ్మదేవుడు చేతులు కట్టుకొని శ్రీహరి ముందు దేవతల విషయం విన్నవించెను. శ్రీహరి బ్రహ్మదేవుని మాటలు విని నవ్వుతూ రహస్యభూతమైన ఈ విషయం ఇట్లు తెలిపెను. భగవంతుడగు శ్రీహరి ఇట్లు పలికెను: బ్రహ్మదేవుడా, శంఖచూడుని వృత్తాంతమంతా నాకు తెలుసు. అతడు పూర్వజన్మలో నా భక్తుడు, గోపులలో ఒకడు. దేవతలారా, అతని చరిత్ర ఇది. అతడు పూర్వజన్మలో సుధాముడనే గోపాలుడు, నా అనుచరుల్లో శ్రేష్ఠుడు. రాధాదేవి యొక్క శాపం వల్ల దానవుడై పుట్టాడు. ఒకప్పుడు నేను నాకు ప్రాణం కంటే మిన్నైన రాధాదేవి లేకుండా ఒంటరిగా నా గృహం నుంచి రాసమండలానికి వెళ్ళి విరజాను గోపికతో విహరిస్తున్నాను. ఈ విషయం చెలికత్తెలు రాధాదేవికి చెప్పారు. ఆమె అతి కోపంతో రాసమండల స్థలానికి రాగానే విరజ నదీ రూపమైపోయింది. నేను కూడా మాయమయ్యాను. ఆ కోపంతోనే రాధాదేవి అంతఃపురానికి వెళ్ళింది. అక్కడ నేను సుధాముడు కలిసి మాట్లాడుకొనుచున్నాము. నన్ను చూడగానే రాధాదేవి కోపం ఆపుకోలేక నన్ను మాటలతో పీడించింది. నేనప్పుడు ఏమీ అనక మౌనంగా ఉన్నాను. కానీ సుధాముడు ఆమె మాటలు విని సహించలేక నా ముందరే ఆమెను నిందించసాగాను. సుధాముని మాటలు వినగానే రాధాదేవి కోపంతో అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి అనుమతి ఇచ్చింది. రాధాదేవి ఆజ్ఞ వినగానే ఆమె చెలికత్తెలు అతన్ని అక్కడి నుంచి బలవంతంగా గెంటివేశారు. అప్పుడు కూడా సుధాముడు తన ధోరణి మార్చుకోలేదు. సుధాముడు తన ధోరణి మార్చుకోక ఇంకా ఏవో మాటలు మాట్లాడుతూ ఉండగా అతని మాటలు విని రాధాదేవి అతన్ని దానవుడై పుట్టమని శపించెను. అప్పుడు సుధాముడు నాకు నమస్కరించి ఏడుస్తూ పోవుచుండగా రాధాదేవియే అతన్ని నివారించింది. అక్కడి గోపికలు, గోపాలకులు సుధామునికిచ్చిన శాపానికి మిక్కడి చింతించిరి. అప్పుడు నేను రాధికను, గోపగోపికలందరినీ ఓదార్చి సుధాముడు క్షణార్థంలో గోలోకానికి తిరిగి వచ్చినంటిని. గోలోకమందలి అరక్షణం భూమిపై ఒక మన్వంతరం. అందువల్ల శంఖచూడుడు భూమిపై ఒక మన్వంతరం గడిపి తిరిగి గోలోకానికి వచ్చెను. శివుడు నా శూలంతో శంఖచూడుని సంహరించెను. అట్లే శంఖచూడుడు సర్వమంగళములకు మంగళప్రదమైన నా కవచాన్ని మెడలో సర్వదా ధరించెను. ఆ కవచం అతడి కంఠాన ఉండగా అతన్ని ఎవరూ హింసించనైనా లేరు. అందువల్ల నేను బ్రాహ్మణ వేషాన దాన్ని యాచిస్తాను. అట్లే అతని భార్య సతీత్వం సైతం అతన్ని ఎల్లప్పుడూ కాపాడును. అతని భార్య సతీత్వ భంగం జరిగినప్పుడే అతనికి మృత్యువగునని నీవే వరమిచ్చితివి. అందువల్ల నేనే తులసి యొక్క సతీత్వాన్ని సైతం భంగం చేస్తాను. ఆమె తన దేహత్యాగం చేసి తిరిగి నాకు ప్రియురాలు కాగలదు అని శ్రీహరి దేవతలతో పలికి తన శూలం వారికి ఇచ్చెను. దేవతలందరూ సంతోషంతో భారతదేశానికి వెళ్ళారు. ఓం శాంతి శాంతి శాంతి.